దేవసభ థేరగాథ గురించి మనం ఈరోజు క్లుప్తంగా చూద్దాం. అసలు ఈ గాథ అంటే ఏంటో తెలుసా? ఇది కేవలం కొన్ని పదాలు కాదు, సంసారమనే పెద్ద బురదలోంచి బయటపడి స్వేచ్ఛను పొందిన ఒక ఆత్మ గొంతుక ఇది. సరే, మొదటగా ఆ గాథలో ఏముందో చూద్దాం. ఆయనంటాడు, ఉత్తీర్ణ పంకపలీప అంటే ఈ ప్రాపంచిక బాధలనే బురదను నేను దాటేశాను అని. అంతేకాదు, ముత్తో ఓఘాచ గంథాచ అంటే అహంకారమనే బంధాలన్నిటినీ తెంచుకున్నాను అంటున్నారు. ఎంత గొప్ప ఫీలింగ్ కదా అది. అయితే ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చారు? కథ చాలా వెనక్కి వెళ్తుంది. ఒక పావురం దగ్గర మొదలవుతుంది. తన పూర్వజన్మలో ఆయనొక పావురంగా ఉండి గౌతమ బుద్ధునికి తనని తాను సమర్పించుకున్నాడు. చూడండి, ఆ ఒక చిన్న మంచి పనే అతని తలరాతను మార్చేసింది. ఎన్నో జన్మలపాటు సరైన దారిలో నడిపించింది. కర్మసిద్ధాంతమంటే ఇదే కదా. ఇక చివరగా ఆ పుణ్యఫలం ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం. చాలా జన్మల తర్వాత ఆయనొక రాజు కొడుకుగా పుట్టాడు. సకల భోగాలున్నాయి. అయినా సరే ఆ పాత పుణ్యమే అతన్ని బుద్ధుని బోధనల వైపు లాగింది. మొత్తం రాజ్యాన్ని వదిలేసి సాధన చేసి తను ఆ గాథలో చెప్పిన ఆ అద్భుతమైన ఫ్రీడమ్ని స్వంతం చేసుకున్నాడు. అంటే దేవసభ కథ మనకు చెప్పేదేంటంటే, విముక్తి అనేది ఒకే జన్మలో సాధించేది కాదు, అది ఎన్నో జన్మలపాటు మనం చేసుకున్న చిన్న చిన్న మంచి పనుల ఫలితమన్మాట.